అయితే ఇప్పటి వరకు చూడడమే కానీ ఫస్ట్ టైం ఆయనతో కలిసి యాక్ట్ చేశారు కదా, న్యాచురల్ స్టార్ అని నాని అని అంటారు తెలిసిందే. సో ఇందుకు న్యాచురల్ స్టార్ నాని అంటారు అని అనిపించిన మూమెంట్ ఏమైనా ఉందా మీకు? అది ఈ మూమెంట్ అనే కాదు, బట్ ఐ లవ్ ఎవ్రీబడి నోస్ దట్ నాని గారు ఇస్ వెరీ గుడ్ ఇన్ డూయింగ్ దట్ లవర్ బాయ్ ఫ్యామిలీ, చాలా వెరీ బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్స్ ఆయన చాలా చేశారు కదా. సో ఐ ఓన్లీ థాట్ ఓకే, ఇప్పుడు కంప్లీట్లీ ఆపోజిట్ అర్జున్ సర్కార్. ఇప్పుడు దాకా వీ నో వై హిస్ కాల్ న్యాచురల్ స్టార్ బికాస్ ఆఫ్ హిస్ న్యాచురల్ పర్ఫార్మెన్స్ అండ్ ఆల్, బట్ ఇక్కడ న్యాచురాలిటీ I also had a doubt. Doubt అంటే I was trying to read him because రీడ్ చేస్తే మనం ఒకటి అందులో నేర్చుకుంటాము, ఓకే ఇలా పుల్ ఆఫ్ చేయాలి, ఇలా మనం దీంట్లో కూడా న్యాచురల్గా బిలీవబుల్గా ఉండాలి అని వీ విల్ లెర్న్ సంథింగ్ అనే పర్స్పెక్టివ్లో ఐ వాస్ ట్రైంగ్ టు రీడ్ హిమ్. ఎలా చేస్తారు, ఐ వాజ్ ఆల్సో ఎక్సైటెడ్ టు సీ బికాస్ దిస్ టైమ్ ఐఎమ్ నాట్ సీయింగ్ హిమ్ ఆన్ స్క్రీన్, ఐఎమ్ సీయింగ్ డైరెక్ట్లీ ఇన్ పర్సన్ లైక్ దిస్. ఫస్ట్ డే నేను ఆయన్ని చూసినప్పటి నుంచి లాస్ట్లో ప్రాపర్ 30 minutes వాట్ ఎవర్ దట్ పర్ఫార్మెన్స్ హీ డిడ్, ఒక్కసారి కూడా నాకు అన్యాచురలే అనపడలేదు. అండ్ ఇప్పటికీ అది ఆయన ఎలా చేస్తారో నేను ఇంకా ఏం రీడ్ చేయలేదు, బట్ హీ జస్ట్ డస్ ఇట్. హౌ డూ యూ డూ ఇట్ అని చాలాసార్లు అడిగా, హౌ ఆర్ యూ సో న్యాచురల్, హీ ఓన్లీ స్మైల్ బట్ హీ జస్ట్ డస్ ఇట్. అండ్ ఐ థింక్ ఆ హౌ అనేది క్రాక్ చేసేస్తే ఇట్ విల్ బీ ఈజీ అని మనకు అనిపిస్తుంది, కానీ బట్ ఇట్స్ నాట్ ఈజీ టు క్రాక్. హీస్ యాక్షన్, హీస్ ఈజీలీ దేర్, కట్ హీస్ బ్యాక్ టు దట్ క్యూట్ స్వీట్ నాని గారు. ఐఎమ్ లైక్ హౌ స్టిల్ ట్రైంగ్ టు ఫిగర్ అవుట్. అయితే ఈసారి అందరికీ సర్ప్రైజింగ్ అనిపించింది ఏంటంటే, ఇప్పుడు నాని అనగానే మీరు చెప్పినట్టు అందరికీ కూడా ఏంటంటే మన హౌస్ హోల్డ్ అబ్బాయి, మనలో ఒకళ్ళు, మన చుట్టాల అబ్బాయి అలా అనిపిస్తుంది యాక్చువల్గా. బట్ ఈ సినిమాలో అర్జున్ సర్కార్ చూడగానే చాలా మంది సర్ప్రైజ్ అయ్యారు కదా. సో బట్ యూ సీ దీంట్లో కూడా ఒక రిలేటబిలిటీ ఉంది. నాకు కూడా అది ఫిల్మ్ చూసినప్పుడే అర్థమైంది. నార్మల్గా ఇప్పుడు సపోజ్ నాని గారు మిడిల్ క్లాస్ అబ్బాయి, అది అదర్ ఫిల్మ్స్లో అందులో ఏదో ఒక రిలేటబిలిటీ మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. అర్జున్ సర్కార్లో కూడా దట్ కోపం ఆర్ ఎవ్రీథింగ్ ఉంది, చాలా రిలేటబుల్. బట్ కాకపోతే ఏంటంటే ఆయన నుంచి అలాంటి కస్ వర్డ్స్ కానీ ఈ కైండ్ ఆఫ్ థింగ్ కానీ అంత అంటే చాలా అంటే అంత అగ్రెసివ్గా కానీ ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం అనిపించింది కదా. సో సినిమా చూసినప్పుడు మీకేమనిపించింది ఆ క్యారెక్టర్ కానీ ఆ క్యారెక్టరైజేషన్ కానీ? ఎందుకంటే మొత్తం త్రూఅవుట్ ఫిల్మ్ చూసుండకపోవచ్చు, ఇంపాక్ట్ ఎక్కువ ఉంది కానీ బట్ త్రూఅవుట్ ఫిల్మ్ లేదు కదా. సో వేరే సీక్వెన్సెస్ కానీ అవి చూసినప్పుడు ఆయన అలా మాట్లాడడం అనేది ఫస్ట్ టైం చూసి చాలామంది సర్ప్రైజ్ అవుతున్నారు, నిజంగా నానియేనా అని చెప్పి రెండోసారి కూడా సినిమా చూస్తున్నారు చాలామంది. మీకు ఎలా అనిపించింది? నా ఫస్ట్ డే ఆఫ్ ద షూట్ ఇస్ మై ఇంట్రో ఇన్ ద ఫిల్మ్ ఆల్సో. ఎస్పీ వర్ష సరే లోపల ఆ రోజే ఫస్ట్ పడింది నాకు. ఆ రియాక్షన్ మీ థియేటర్లో చూస్తున్నారు కదా, అది చాలా ఆర్గానిక్, 0% యాక్టింగ్ గైస్, 0% యాక్టింగ్, ఇట్ వాజ్ ఆర్గానిక్. సో అదే అన్నమాట న్యాచురల్ స్టార్ నాని లాగా ఎలా చేయాలంటే అలా చేయాలి. యా, సో అది దాని బిహైండ్ స్టోరీ ఏంటంటే సీన్ పేపర్లో నేను చదివా, వర్ష విల్ సెల్, ఏఎస్పీ వర్ష సార్ డిపార్ట్మెంట్లో ఎంతమంది, మై డైలాగ్ ఓకే, కింద దివాకర్ ఒక ఆఫీసర్ కాలుపుతూ హీ విల్ బి షేకింగ్ ద లెగ్, సీన్ రాస్తూ ఉంటారు కదా, సర్కార్ ఏ నేను చదివా, దట్ ఈస్ మై టోన్. ఫస్ట్ సీన్ చదువుతాం, సర్కార్ విల్ సే ఏ అండ్ దెన్ వర్ష విల్ టెల్ సార్ నాగేన్ ఓకే ఓకే రే టేక్ వెళ్ళా. ఐ మెట్ నాని గారు తెలియదు మీకు, నో ఈ ఏ ఆ ఏ ఇలా ఉంటుంది తెలీదు. ఓకే, అండ్ నరేష్ ఇచ్చినప్పుడు కూడా ఇది న్యూఆన్సెస్ కదా, దీస్ వోంట్ కమ్ ఇన్ నరేషన్ ఆల్సో వెన్ డైరెక్టర్ గివ్స్ మీ ద నరేషన్. సో సీన్ పేపర్లో అలా ఏ అని చదివా, అంత అయిపోయింది. ఇలా టేక్ యాక్షన్ చెప్పారు, ఓకే. బట్ నా క్లోజ్ ఇటు కెమెరా ఉంది, అది ఏ కాదు ఏ. I had a mini heart attack and నేను ఇలా silently చూసాను. He was laughing. He was like నీకు తెలీదు, it is this A అని తెలీదు, నేను A అని చదివా. So I had a mini heart attack, but I have seen it directly, that violent Arjun Sarkar, wild Arjun Sarkar. Again, అందులో ఏం అనిపించడానికి లేదు. ఐఎమ్ స్టిల్ వండరింగ్ హౌ హీ పుల్స్ ఇట్ ఆఫ్ సో ఎఫర్ట్లెస్లీ. అదేంటో ఫస్ట్ నుంచి నాని గారు ఆ ఫిల్మ్స్ కాదు, అన్ని ఇలాంటి ఫిల్మ్సే చేసిన అంత ఎక్స్పీరియన్స్ యాక్టర్ లాగా చేశారు.